హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి వంటిల్లు. ఈరోజు వీడియోలో మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఈ మెజర్మెంట్స్తో చేయండి. రైస్ అయితే పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే డబల్ మసాలా మష్రూమ్ బిర్యానీ చేశా. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని 2 సార్లు బియ్యంని శుభ్రంగా కడుక్కొని బియ్యంలో నీళ్లు వేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏ బిర్యానీస్లో అయినా ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అంత బాగొస్తుంది. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా మష్రూమ్స్ని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, కారం, ధనియా పౌడర్, హోమ్మేడ్ బిర్యానీ మసాలా, ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ స్పైసెస్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి. 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టమాటాని ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేలా కలుపుకొని 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. హోమ్మేడ్ బిర్యానీ మసాలా కావాలి అంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టవ్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న అదే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ కుక్ అయ్యేలోపు పక్కన రైస్ కుక్ చేసుకుందాం. స్టవ్ మీద వాటర్ పెట్టుకొని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఉప్పు చెక్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ 70% కుక్ అయితే సరిపోతుంది. రైస్ని తీసుకొని మష్రూమ్స్ మీద లేయర్లా వేసుకోవాలి. మిగతా రైస్ అంతా కూడా ఇలానే లేయర్లా వేసుకోవాలి. పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని 1 స్పూన్ గీ వేసుకొని ఒక 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.